హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. డిఏ అప్డేట్ 2026 సంబంధించి తాజా పరిణామాలు మరియు అధికారిక అంచనాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలలో కరువు భత్యం లేదా డిఏ అనేది అత్యంత కీలకమైన భాగం. మరియు దీనిని ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు ఒకసారి ఎన్ ఈ టీఏ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ, గమనిస్తూ ఉంటారు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. మరి ప్రతి నెల వచ్చే నెల జీతంలో ఈ టీఏ పెంపుదల ఎంత ఉంటుంది అనే దానిపై ఉద్యోగుల కుటుంబాల్లో పెద్ద ఎత్తున చర్చలు, లెక్కలు మరియు ఆశలు ముడిపడి ఉంటాయి. మరి ఇప్పుడు 2026వ సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ రాబోయే కేంద్ర ప్రభుత్వం డీఏ అప్డేట్ గురించి అంచనాలు క్రమంగా మరియు బలంగా పెరుగుతున్నాయి. మరి ప్రస్తుతానికి దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల కలుగుతున్నటువంటి ద్రవ్యోల్బణ ఒత్తిడి మరియు ప్రస్తుత ఆర్థిక సంకేతాలు ఈ అప్డేట్‌ను గతంలో కంటే మరింత ముఖ్యమైనదిగా మార్చేశాయి. అందుకే ప్రస్తుత ఉద్యోగులు మరియు విశ్రాంత పెన్షనర్లు ఇద్దరూ కూడా రాబోయే కాలంలో తమ ఆర్థిక స్థితిగతులపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి అత్యంత ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ డీఏ అప్డేట్ అనేది కేవలం ఒక సాధారణ లేదా మొక్కుబడి సవరణ మాత్రమే కాదు. ఇది ఒక విలక్షణమైన ఆర్థిక ఊరట. ఒకవైపు గృహ ఖర్చులు, పిల్లల చదువులు మరియు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ పెంపుదల ఉద్యోగికి ఒక గొప్ప రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ ప్రకటనను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఎందుకంటే ఇది నేరుగా వారి ప్రతి నెల ఇంటికి తీసుకెళ్లే నగదును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా పెన్షనర్లు కూడా తమ దైనందిన ఖర్చులను, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇతర ఖర్చులను నిర్వహించుకోవడానికి ఈ డీఏ సవరణలపైనే పూర్తిగా ఆధారపడతారు. మరి ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఇది అత్యంత నిరీక్షిస్తున్నటువంటి విధానపరమైన నిర్ణయంగా అయితే మారింది. అలాగే ద్రవ్యోల్బణం అనేది కరువు భత్యం పెంపు వెనుక ఉన్న అతిపెద్ద మరియు ప్రధానమైన అంశము. సాధారణంగా మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. ఆ తగ్గుదలను భర్తీ చేయడమే ఈ డీఏ యొక్క అసలు ఉద్దేశ్యం. భారత ప్రభుత్వం ఈ డీఏ మార్పులను లెక్కించడానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ పై ఆధారపడుతుంది. మరి ఇటీవల అందుతున్న గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులైన పప్పులు, నూనె మరియు ఇతర సామాగ్రి ధరలలో పెరుగుదల కనిపిస్తోంది. ఇది 2026లో డీఏ పెంపుదలకు ఒక బలమైన పునాదిని సృష్టిస్తోంది. ధరలు నిరంతరంగా పెరుగుతున్నప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తిని సమతుల్యం చేయటానికి డీఏను పెంచడం అనేది ప్రభుత్వానికి ఒక అనివార్యమైన బాధ్యతగా మారుతుంది. డీఏ పెంపుదల అనేది ఏదో యాదృచ్ఛికంగానో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకునే నిర్ణయం కాదు. దీనికంటూ ఒక శాస్త్రీయమైన మరియు స్థిరమైన ఫార్ములా ఉంది. ఈ విధానం పూర్తిగా ద్రవ్యోల్బణ గణాంకాలతో ముడిపడి ఉంటుంది. మరి ప్రతి నెల విడుదలయ్యే వినియోగదారుల ధరల సూచి సిపిఐ గణాంకాలను సేకరించి వాటి సగటు ఆధారంగా తుది శాతాన్ని నిర్ణయిస్తారు. ఒకసారి ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తారు. ఈ పారదర్శక వ్యవస్థ వల్ల ఉద్యోగులలో ఎటువంటి గందరగోళం ఉండదు మరియు అంచనా వేయటం సులభంగా అవుతుంది. అధికారిక ప్రకటనలు వెలువడక ముందే సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన పుకార్లను నమ్మకుండా ఉండటానికి లెక్కింపు విధానంపై అవగాహన పెంచుకోవడం ఉద్యోగులకు ఎంతో అవసరము. సో, ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచి ధోరణులను మరియు గతంలో జరిగిన డీఏ పెంపుదల నమూనాలను నిశితంగా పరిశీలిస్తే 2026లో డీఏ పెంపు సుమారు 3-4% వరకు ఉండవచ్చు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొదటి చూపులోనే ఈ శాతం చిన్నదిగా అనిపించినప్పటికీ, ఏడాది పొడవునా లెక్కించినప్పుడు ఇది ఒక గణనీయమైన మొత్తంగా మారుతుంది. మరి ఈ చిన్న శాతమే వార్షిక ఆదాయంలో వేల రూపాయలను తీసుకొని వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య మరియు సీనియర్ స్థాయి వేతన శ్రేణిలో ఉన్న ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఆర్థిక లాభం చేకూరుస్తుంది. అయితే తుది గణాంకాలు అనేవి ప్రభుత్వం విడుదల చేసే అధికారిక డేటా మరియు క్యాబినెట్ ఆమోదంపైనే ఆధారపడి ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ డీఏ పెంపుదల వల్ల జీతంపై పడే ప్రభావాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. డీఏ పెరిగినప్పుడు మీ ప్రాథమిక వేతనంతో ముడిపడి ఉన్న ఆదాయం పెరుగుతుంది. అంటే మీ ఉద్యోగ హోదా మారకపోయినా లేదా మీరు అదనపు పని గంటలు ఆహ్, చేయకపోయినా సరే మీ నెలవారీ ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. చాలా కుటుంబాలు ఈ అదనపు మొత్తం అనేది వారి బ్యాంక్ ఈఎంఐస్, పిల్లల పాఠశాల ఫీజులు లేదా ఇంటి అద్దె వంటి ఇతర ముఖ్యమైన ఖర్చులను నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుంది. కాలక్రమేణా ఇటువంటి చిన్న చిన్న డిఏ సవరణలు అన్నీ కలిసి ఉద్యోగి యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని మరియు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. అందుకే డీఏలో పెరిగే డీఏలో జరిగే ప్రతి చిన్న మార్పును కూడా ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా స్వాగతిస్తారు. మరి పనిచేస్తున్న ఉద్యోగుల కంటే పెన్షనర్లు ఈ డీఏ అప్డేట్‌లను మరింత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగులకు ప్రమోషన్‌లు లేదా ఇంక్రిమెంట్‌ల ఉండే అవకాశం ఉంది. కానీ పెన్షనర్లకు పెన్షన్ అనేది స్థిరంగా ఉంటుంది. అటువంటి వారికి పెరుగుతున్న ధరల నుండి రక్షణ కల్పించే ఏకైక మార్గమే ఈ యొక్క డీఆర్ పెన్షనర్లకు లభించేది. సో, డీఎన్ఎస్ రిలీఫ్ అంటారు. ఇది మాత్రమే అన్నమాట. ఇక 2026లో జరగబోయే ఈ పెంపుదల వల్ల పెన్షనర్లకు వచ్చే నెలవారీ పెన్షన్ పెరుగుతుంది. ఇది వారి మందుల ఖర్చులు మరియు పెరుగుతున్న నిత్యావసర ఖర్చులను భరించటానికి తోడ్పడుతుంది. చారిత్రాత్మకంగా చూస్తే ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు కూడా డీఏ ప్రయోజనాలను అందిస్తూ వస్తోంది. ఇది రిటైర్డ్ సిబ్బందిలో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరియు ఆర్థిక భద్రతను పటిష్టం చేస్తోంది. ప్రస్తుతానికి 2026 కోసం ఎటువంటి అధికారిక డీఏ శాతం ప్రకటించలేదు. కానీ ప్రభుత్వం సంకేతాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. డీఏ సవరణను సకాలంలో పూర్తి చేయాలనే నిబద్ధతను ప్రభుత్వం తన ప్రకటనల ద్వారా నిరంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. సో, గతంలో దేశ ఆర్థిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కూడా డీఏ అప్డేట్‌లను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం వంటివి చాలా అరుదుగా జరిగాయి. మరి ఈ స్థిరత్వం ఉద్యోగులకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది. అంటే 2026 అప్డేట్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మరియు పారదర్శకమైన ప్రక్రియ ద్వారా జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు. చాలామంది ప్రజలు డీఏ పెంపుదల అనేది కేవలం కేంద్ర బడ్జెట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. దేశ ఆర్థిక ఆరోగ్యం అయినప్పటికీ డీఏ పెంపుదల అనేది ప్రధానంగా గణిత సూత్రాల ఆధారంగా జరుగుతుంది. సో, ప్రస్తుతం దేశంలో పన్ను వసూళ్లు బలంగా ఉండటం మరియు ప్రభుత్వం ఖర్చులను నియంత్రణలో ఉంచడం వల్ల డీఏ పెంపుదలను సులభంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి తగినంత వెసులుబాటు అయితే ఉంది. ప్రస్తుత ఆర్థిక సూచీలను బట్టి చూస్తే 2026లో సహేతుకమైన డీఏ పెంపును నిర్వహి నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సాధారణమైన ఒత్తిడి ఏమీ ఉండదని, ఇది సులభంగా సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం అంచనాలపై ఆధారపడకుండా ఉద్యోగులు ఇప్పటి నుండే తెలివైన ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడం ఉత్తమం. రాబోయే డీఏ పెంపును ఒక అదనపు మద్దతుగా మాత్రమే చూడాలి కానీ దానిని ఒక ఖచ్చితమైన ఆదాయంగా ముందే భావించి పెద్ద పెద్ద అప్పులు లేదా ఆర్థిక ఒప్పందాలు చేసుకోకూడదు. ఒకసారి ప్రభుత్వం అధికారికంగా డీఏను ప్రకటించిన తర్వాత మీ బడ్జెట్ పొదుపును మరియు పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవడం చాలా సులభం అవుతుంది. భావోద్వేగపూరితమైన నిర్ణయాల కంటే అప్రమత్తతతో కూడిన ఆర్థిక ప్రణాళిక అనేది ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా చెప్పాలి అంటే 2026 కేంద్ర ప్రభుత్వ డీఏ అప్డేట్ అనేది ద్రవ్యోల్బణ ధోరణులు మరియు గత అనుభవాల దృష్ట్యా ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. ఖచ్చితమైన శాతం అనేది అధికారిక నోటిఫికేషన్ తర్వాతే తెలిసినప్పటికీ అంచనాలు మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ అప్డేట్ అనేది అనిశ్చిత సమయాల్లో ఒక స్థిరత్వాన్ని, ఉపశమనాన్ని మరియు భరోసానిస్తుంది. రాబోయే డీఏ ప్రకటనను పూర్తి ఆత్మవిశ్వాసంతో స్వాగతించడానికి సరైన సమాచారాన్ని కలిగి ఉండటం మరియు ఆర్థికంగా సిద్ధంగా ఉండటం
సిద్ధంగా ఉండటమే అప్రమత్తత మార్గం అనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి చూడాలి. ఈ యొక్క జనవరి 2026 డిఏ అనేది 2-3% మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది.